హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు యశ్వంత్ రాయపనేని యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన శ్రీకాళహస్తిలో ఉండే పవర్ ట్రాక్ షోరూమ్కి అయితే వచ్చాం. వీడియోలో నాకు కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి ప్రైస్ గురించి, మోడల్స్ గురించి ఇది కనుక్కోండి. ఇది టెఫే షోరూమ్ పక్కన అయితే ఉంటుంది పవర్ ట్రాక్ షోరూమ్. అయితే ఈరోజు రివ్యూ చేసే ఆర్డర్ వచ్చేటప్పటికి పవర్ ట్రాక్ 439 ప్లస్, ఎంతో పాపులర్ అయిన మోడల్ అనమాట పవర్ ట్రాక్లో. దీని ఒక ఫ్రంట్ లుక్లో చూసుకుంటే మీకు పవర్ ట్రాక్ సింబల్ అని కనిపిస్తుంది స్టిక్కరింగ్తో. అలాగే ఫ్రంట్ లైట్స్ చూసుకుంటే మీకు హెలోజన్ లైట్స్ అండి, అంటే ఇవి నార్మల్ ఎల్లో లైట్స్ అనమాట, ఇవి నార్మల్ బల్బులు అనమాట ఇవి. అలాగే రేడియేటర్ గ్రిల్ చూసుకుంటే మీకు మొత్తం బ్లాక్ కలర్తో ఉంటుంది. అలాగే ఎస్కాట్ లోగో చూసుకోవచ్చు, క్రోమ్ ఫినిష్తో ఉంటుంది. ఫ్రంట్ బంపర్ చూసుకుంటే మీకు 90 కిలోస్ అని చెప్తున్నారు. అలాగే ఎక్కడైనా దిగబడినప్పుడు కూడా ఒక హుక్ లాగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కంపెనీ ఫిట్టెడ్ బంపర్ అనమాట, మీ ఎక్స్ట్రా మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట, దీనికి ఛార్జెస్ ఏమి ఉండవు. బంపర్ కూడా చాలా వరకు హెవీగా అయితే ఉంటుంది. సైడ్ లుక్లో చూసుకుంటే ఈ విధంగా కనిపిస్తుందండి. బానెట్ పైన కొన్ని డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, కొన్ని స్పెసిఫికేషన్స్ అనమాట. ఆయిల్ ఇమర్సర్ బ్రేక్స్, అలాగే హై లిఫ్ట్ కెపాసిటీ అని ఉంటుంది. అలాగే డోరా క్లచ్ అని ఉంటుంది. లోడ్ మ్యాక్స్ మోడల్ అయితే చూస్తున్నారండి మీరు. డీజిల్ సేవర్ అనేది ఉంటుంది, బ్రాండింగ్ చూసుకోవచ్చు మీకు బానెట్ పైన. అలాగే సైలెన్సర్ కూడా చూసుకోవచ్చు, ఈ విధంగా కనిపిస్తుంది. చాలా హెవీగా ఉంటుంది పవర్ ట్రాక్ ట్రాక్టర్స్లో సైలెన్సర్ అనేది. అలాగే మీకు డైనమో మీటర్ చూసుకోవచ్చు, ఈ విధంగా కనిపిస్తుంది. డైనమో మీటర్ కింద మీకు హైడ్రాలిక్ పంపు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దాని కింద మీకు ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ కూడా చూసుకోవచ్చు అండి, ఈ విధంగా కనిపిస్తుంది. దాని పక్కన మీకు సెల్ఫ్ మోటార్ కనిపిస్తుంది. సెల్ఫ్ మోటార్ పక్కనే మీకు బ్యాటరీ బాక్స్ అనేది అటాచ్ చేస్తారు. బ్యాటరీ బాక్స్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు హైడ్రాలిక్ ఫిల్టర్ కూడా కనిపిస్తుంది. బ్యాటరీ బాక్స్ కూడా చాలా వరకు హెవీగా అయితే ఇచ్చారనమాట. దీని ఒక ఫ్రంట్ ఒక సైజ్ చూసుకుంటే మీకు 6x16 టైర్లు ఉంటాయి. 6x16 ఇంచెస్ టైర్స్ అనమాట. వేరే ట్రాక్టర్తో పోలిస్తే ఈ ట్రాక్టర్లో రిమ్ వచ్చేటప్పటికి చాలా వరకు యూనిక్గా కొంచెం స్టైలిష్గా ఉంటుంది అనమాట వేరే ట్రాక్టర్తో పోలిస్తే. అలాగే ట్రాక్టర్ పైకి ఎక్కేదానికి ఫుట్ రెస్ట్ కూడా మీకు గ్రిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా వరకు హెవీగా అయితే కూడా ఉంది, చూసుకోండి ఈ విధంగా కనిపిస్తుంది. క్లచ్ విషయానికి వచ్చేటప్పుడు ఈ ట్రాక్టర్లో సింగిల్ ఉంది, డ్యూల్ ఉంది. అది ఆప్షనల్ అండి, మీకు ఏది కూడా అది కొనుక్కోవచ్చు. గట్టి కట్టేవాళ్ళు అయితే డ్యూల్ క్లచ్ కొనుక్కోండి. మీ సింగిల్ క్లచ్ అయితే వచ్చేటప్పటికి రోటావేటర్కి మీ సొంత చేయడానికి పనికి వస్తుంది. అలాగే మడ్గార్డ్స్ పైన చూసుకుంటే ఒక సిగ్నల్ లైట్స్తో పాటు హెలోజన్ లైట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. హెలోజన్ ప్రైడ్ చూసుకోండి మీకు మడ్గార్డ్స్ పైన మీకు పిలియన్ కుషన్ కూడా సపోర్టింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు రాడ్ వచ్చేటప్పటికి. అలాగే బ్యాక్ టైర్ విషయానికి వచ్చేటప్పటికి 13 ఇంచుల టైర్లు అండి, 13 ఇంచెస్ టైర్స్ అనమాట. 13.6x28 టైర్లు అనమాట. బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు 5 years వారంటీ అయితే ఉంటుంది. ఈ టార్లో చూసుకుంటే 1 year మాత్రం టార్ మొత్తం ఇస్తున్నారండి. మిగతా 4 years చూసుకోండి మీకు ఇంజన్కి, గేర్ బాక్స్కి, హైడ్రాలిక్స్ అనమాట. అలాగే సీట్ వెనకాల చూసుకుంటే మీకు రిఫ్లెక్టర్ ప్రొవైడ్ చేస్తుంది. రిఫ్లెక్టర్ మీకు నైట్ టైంలో ఎక్కడైనా పార్కింగ్ చేసుకుంటే అక్కడ ట్రాక్టర్ కనిపిస్తుంది అనమాట, లైట్ పడితే దాని విధంగా మెరుస్తుంది అనమాట అది. అలాగే దీంట్లో లిఫ్టింగ్ కెపాసిటీ చూసుకుంటే హైడ్రాలిక్స్లో లిఫ్టింగ్ కెపాసిటీ చూసుకుంటే మీకు 1600 కిలోలు అండి ఇస్తున్నారు. అలాగే P2 ఒక RPM చూసుకుంటే మీకు 1840 వస్తుంది. P2 ఒక పవర్ చూసుకుంటే 39 HP ఇస్తున్నారండి. అలాగే మిలిటరీ ఇచ్చి ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ట్రాక్టర్లో. అలాగే అడ్జస్టబుల్ చేసుకోవచ్చు మీకు హైడ్రాలిక్స్. ఇండియన్స్ నెంబర్ 1 సెన్సింగ్ హైడ్రాలిక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మడ్గార్డ్స్ మీద కూడా మీరు చూసుకుంటే ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది మీకు ఛార్జెస్ నెంబరు, ఎక్కడ ఏ మంత్లో ఏ ఇయర్లో అంతా లేబుల్లో కనిపిస్తుందండి. అలాగే రైట్ సైడ్ చూసుకుంటే ఒక హెలోజన్ లైట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు బ్యాక్ సైడ్. అలాగే రైట్ సైడ్ మడ్గార్డ్స్ మీద కూడా ఒక రాడ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అలాగే దీంట్లో బ్రేక్స్ విషయానికి వచ్చేటప్పటికి మీకు ఆయిల్ ఇమర్సర్ బ్రేక్స్ అండి, ఇది ఆయిల్లో మునిగిన బ్రేక్స్ అనమాట. ఈ బ్రేక్స్ కూడా మీకు ఎక్కడ నొక్కితే ఎక్కడ ఆగిపోతాయి అనమాట బండి కూడా. అలాగే దాని కింద మీకు ఎక్సలేటర్ పొజిషనింగ్ కూడా చూసుకోవచ్చు, ఈ విధంగా కనిపిస్తుందండి. అలాగే మీకు మాన్యువల్ స్టీరింగ్ ఇప్పుడు మీరు చూసినది. అలాగే మీకు వాటర్ సపరేటర్ చూసుకోవచ్చు, ఈ విధంగా కనిపిస్తుంది. వాటర్ సపరేటర్ వచ్చేటప్పటికి దీంట్లో ఎస్కాట్ వాళ్ళ ఓన్ ఇంజిన్ అనమాట. ఇది 41 HP కేటగిరీ టాటర్ అనమాట. ఇది ఇంజిన్ సీసీ వచ్చేటప్పటికి 2340 cc అండి. ఇంజిన్ RPM వచ్చేటప్పటికి 2200 RPM వస్తుంది. 3 సిలిండర్లు ఒక ఇంజిన్ అనమాట. ఇది బోష్ ఒక ఇన్లైన్ పంప్ చూసుకోవచ్చు. దీంట్లో వాడిన ఎయిర్ ఫిల్టర్ వచ్చేటప్పటికి ఆయిల్ బాత్ టైప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. అలాగే కూలెంట్ విషయానికి వచ్చేటప్పటికి దీంట్లో వాటర్ కూలింగ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మ్యాక్సిమం అన్ని టాటర్లో ఇదే ప్రొవైడ్ చేస్తున్నారు అనుకోండి. ఇంకా టాటర్ పైకి ఎక్కి చూద్దామండి ఎలా ఉంటుందో. అలాగే ఇప్పుడు మనం సీట్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే టూల్ బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేటప్పటికి ఐరన్తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా వరకు హెవీగా అయితే ఉంది. సీట్ కూడా మీకు ఫిక్స్డ్ వస్తుంది, అడ్జస్టబుల్ అయితే రాదు. ఓన్లీ స్ప్రింగ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ చూసుకోండి మీకు డ్రాఫ్ట్ అండ్ పొజిషనింగ్ లెవర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, కిందకి పైకి లేపుకునేందుకు హైడ్రాలిక్స్ని. అలాగే దీని ఒక కేటగిరీ చూసుకోండి మీకు 41 HP కేటగిరీ అనమాట.
అలాగే హ్యాండ్ ఎక్సలేటర్ చూసుకోవచ్చు, ఈ విధంగా కనిపిస్తుంది, రైట్ సైడ్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దాని కింద మీకు సిగ్నల్ లైట్స్ ఆన్ చేసుకోవడానికి దాని పక్కన మీకు పార్కింగ్ లైట్స్ కూడా ఆన్ చేసుకుని ప్రొవైడ్ చేస్తున్నారు బటన్ చూసుకుంటే. అలాగే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకుంటే ఈ విధంగా కనిపిస్తుందండి. హవర్స్ మాత్రం డిజిటల్లో ఉంటుంది, మిగతా అనలాగ్లో ఉంటుంది. దీంట్లో మీకు స్పీడ్ మీటర్ కనిపిస్తుంది, అలాగే డీజిల్ టెంపరేచర్ కనిపిస్తుంది. దీనిలో ఫార్వర్డ్ స్పీడ్ చూసుకుంటే మీకు 31 కిలోమీటర్తో ముందుకు వెళ్తుంది, బ్యాక్వర్డ్ చూసుకుని 11 కిలోమీటర్ వెనక్కి వస్తుంది అనమాట. దీంట్లో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే మీకు 50 లీటర్లు ఇస్తున్నారు. సైలెన్సర్ చూసుకోవచ్చు. దీని ఒక సీట్లో నుంచి చూసుకుంటే వ్యూ చూసుకుంటే ఈ విధంగా కనిపిస్తుంది. దీనిలో కేర్ బటన్ అయితే ఉంటుంది, బానెట్ లోపల ఉంటుంది అనమాట. అది ఆ బటన్ నొక్కటమే మీకు డైరెక్ట్గా కంపెనీ నుంచి షోరూమ్ వాళ్ళకి వెళ్తుంది, షోరూమ్ నుంచి మీ వరకు వస్తారండి సర్వీస్ వాళ్ళు వచ్చేటప్పటికి. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకోవచ్చు, ఏ విధంగా కనిపిస్తుందండి. మళ్ళీ ఇంకోసారి చూసుకోండి. అలాగే మీకు రెడ్ కలర్లో ఒక నాబ్ లాగా కనిపిస్తుంది. ఆ నాబ్ వచ్చేటప్పటికి మీకు ఇంజన్ ఆఫ్ చేసినానికి ఇది మీకు పైన ఇస్తున్నారు, కింద పెట్టకుండా. మిగతా టార్లో చూసుకుని కింద ప్రొవైడ్ చేస్తారు, వీళ్ళైతే పైన ప్రొవైడ్ చేస్తున్నారు, డ్రైవర్కి ఈజీగా అయితే ఉంటుంది. దాని కింద మీకు కీ ఆన్ చేసేదాన్ని కూడా చూసుకోవచ్చు, ఈ విధంగా కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్లో మీకు హార్న్ ప్రొవైడ్ చేస్తున్నారు, దాని కింద మీకు లైట్స్ని ఆన్ చేసుకోవడానికి. గేర్ బాక్స్ విషయానికి వచ్చేటప్పుడు దీంట్లో కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. కాన్స్టెంట్ మెష్ అనేది చాలా వరకు మంచి గేర్ బాక్స్, లో మెయింటెనెన్స్ కాస్ట్ అయితే ఉంటుంది అనమాట. సెంటర్ షిఫ్ట్ అండి ఇది. 8 ఫార్వర్డ్ 2 రివర్స్ అయితే ఉంటాయి అనమాట, లోడు హై అన్నీ కలిపి. దీనిలో ఫార్వర్డ్ స్పీడ్ చూసుకుంటే 31 కిలోమీటర్లు, బ్యాక్వర్డ్ చూసుకుంటే 11 కిలోమీటర్తో వెనక్కి వస్తుంది అనమాట. టాటర్ చూసుకుంటే సెంటర్ గేర్ బాక్సు డ్రైవర్కి చాలా వరకు స్పేషియస్గా అయితే ఉండి ఫ్రీగా అయితే కూడా ఉంది అనమాట. ఈ టాటర్ ఒక టోటల్ వెయిట్ చూసుకొని మీకు 1850 కిలోలు అయితే వస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ అంటే భూమి నుంచి టాటర్కి మధ్యలో ఎంత ఎంఎం ఉంటుందంటే 400 ఎంఎం ఉంటుందండి. ఈ ట్రాక్టర్ ఒక ప్రైస్ విషయానికి వచ్చేటప్పటికి 6,70,000 నుంచి 80 మధ్యలో ఉంటుంది. ఇది షోరూమ్ బట్టి ఏరియా బట్టి కూడా మారుతూ ఉంటుందండి. 5 years వారంటీ అయితే వస్తుంది, 5,000 hours అనమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.